మమ్మీ ఆరెంజెస్ పుల్లగా ఉన్నాయి, తినడానికి ఏమైనా చెయ్యొచ్చు కదా. ఓకే అద్య. ఇంకా మా పాప చేయమని అంత క్యూట్గా అడగాక నేను చేయకుండా ఉంటానా? 2 నిమిషాల్లో తనకి నచ్చేలాగా ఇష్టంగా తినేలాగా ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. తనకైతే చాలా బాగా నచ్చింది, చేయడం కూడా చాలా సింపుల్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అయితే నేను ఈ బత్తాయి కాయలతో జ్యూస్ చేద్దాం, దాంట్లో షుగర్ వేస్తే పులుపు తగ్గుతుంది కదా అనుకున్నాను. కానీ ఇక్కడ ఉన్నవే 2 కాయలతో ఎలా వస్తుంది జ్యూసు? సరిపోదు. అలా అని చెప్పి ఇలా 2 ముక్కలు అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత దానికి ఉన్న తొక్కను మొత్తం ఇలా చాక్తో అయితే తీసుకోవాలి. ఇలా అయితే కొంచెం ఈజీగా వస్తుంది, మీకు ఎలా వీలైతే అలా తీసుకోండి. ఆ తర్వాత వాటిలో ఉన్న గింజలన్నీ తీస్తూ ఇలా కొద్దిగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. వాటన్నిటిని ఇలా ఒక టిఫిన్ డబ్బాలోకి అయితే తీసుకొని వాటిపైన కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూను కొద్దిగా కారము, అలాగే 1/2 టీ స్పూను ఉప్పు, మీ దగ్గర ఇంకేదన్నా పెరి మసాలా లాంటిది ఉంటే అది కూడా కొంచెం వేసుకొని ఇలానైతే వీడియోలో చూపిస్తున్నట్టు వాటిపైన అయితే క్యాప్ పెట్టి ఇలా ఒక్కసారిగా షేక్ చేయండి. షేక్ చేస్తే మన బత్తాయికాయ అయితే రెడీ అయిపోతుంది. తీయగా పుల్లగా వగరుగా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈజీగా సింపుల్గా అదిరిపోయింది కదా. మన వీడియోకి లైక్ చేయండి.